సో ఇది మెయిన్ హాల్ సిట్ అవుట్ అండి. సో ఏంటంటే బిల్డర్ ఇచ్చిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఒక విండో ఉండింది. సో మేము దాన్ని క్లోజ్ చేసి టీవీ యూనిట్ కింద చేసి ఆ పక్కన వెంటిలేషన్ని సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా సోఫా సిట్ అవుట్ ఏరియా మన ప్లాన్ ప్రకారం. అండ్ దిస్ ఇస్ ద టీవీ యూనిట్. అంటే బిల్డర్ ఇచ్చిన ప్లాన్ని ఆల్టర్ చేయడానికి మీకు కూడా కావాల్సినంత ఎక్స్పర్టైజ్ ఆ యాంగిల్లో ఉందా అండి? ఉండాలండి, ఉంటేనే మనం ఇంటీరియర్ చేయగలం మేడం. సో ఇప్పుడు ఎప్పుడు కూడా ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ దే ఆర్ ఆన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకంటే ఇప్పుడు ఈ మెటీరియల్ దేనికి సూట్ అవుతుంది, ఎలా వాడాలి, సో మాకు కూడా నాలెడ్జ్ ఉన్నప్పుడే కదా మేడం అది కరెక్ట్గా వర్కౌట్ అయ్యేది. బికాజ్ ఏంటంటే వీళ్ళకి యాక్చువల్గా సివిల్ వర్క్ కూడా చాలా చేంజెస్ చేశారండి. ఇక్కడ సింగిల్ డోర్ ఇచ్చారు. సో వాళ్ళు ఏంటంటే సెంటిమెంటల్గా మాకు డబుల్ డోర్ కావాలి అనుకుని దే వెంట్ ఫర్ డబుల్ డోర్. సో అలా చాలా చేంజెస్ అయితే చేసామన్నమాట ఈ విల్లాలో. ప్లాన్ ఒకటి ఉన్నా సరే ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా స్టామినా ఉండి తీరాలి. అండ్ సో యాజ్ ప్రవీణ గారు